సో ప్రస్తుతం అంతా సికింద్రాబాద్ కార్పొరేటర్ శ్యామల గారు ఉన్నారు, మాట్లాడదాం. బోనాలకు సంబంధించి దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎట్లా? దర్శనం బాగానే జరిగిందండి. వచ్చేటప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది అయింది. అంటే అక్కడ పోలీస్ వాళ్ళు చాలా మంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి కొద్దిగా పంపించడానికి చాలా సమయం పట్టింది. లోపలికి వచ్చిన అయితే ఫ్రీగా మేము వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే పర్లేదు. కానీ కొంతమంది భక్తులు ఏమని చెప్తున్నారంటే కొద్దిగా సపరేట్ లైన్ లేక మాకు బోనాలకి అండ్ కామన్ వాళ్ళకి సపరేట్ లైన్ లేక మాకు కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పడం జరిగింది. సో అట్లాంటిది కాకుండా చూసుకుంటుంటే బాగుంటుండే. మిగతా పక్క సపరేట్ గా బోనాలకి లైన్ అండ్ కామన్ వెళ్ళే భక్తులకి సపరేట్ లైన్ ఉండే. ఇప్పుడేమో కలిపి ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను, స్వయంగా చూడలేదు. కొంతమంది మాట్లాడుకుంటుంటే వాళ్ళు చెప్తుంటే వినడం జరిగింది. బల్కంపేట కొన్ని ఏరియాలు అంటే బల్కంపేట లాంటి ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం జరిగింది, మీరు కూడా చూశారు. అంటే మీడియా మీద కూడా కొన్ని సంఘటనలు జరిగింది. ఎట్లా చూడొచ్చు మరి వీటిని? ఇప్పుడు అవి రెక్టిఫై అని అనుకోవచ్చు. అంటే నిజంగానే అండి, మొన్న జరిగిన బల్కంపేట అమ్మవారిది అయితే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా అట్లా అంత కాంట్రవర్సీగా జరగలేదు. ప్రతి ఒక్కరూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కానివ్వండి, కామన్ భక్తులు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ లేక వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు. కానీ మొన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి ఏవో ఏర్పాట్లు చేశారని చెప్పారు. సో జోగినిలే చెప్పాలా వాళ్ళకి మంచి ఏర్పాట్లు జరిగినాయా లేదో అని. ఏ ప్రభుత్వమైనా ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండేవి. సో అట్లా చేయాలని కూడా మేము కూడా భావిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ అవి మీరు చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్పినట్టు భక్తులకి బోనాలకి భక్తులు అంటే కామన్ గా వెళ్లే భక్తులకి సపరేట్ లైన్ లేదు. దాని వల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయింది. అది గిట్ట సరిదిద్దుకుంటే ఇబ్బంది కాకుండా ఉంటది. ఇక మీడియా వాళ్ళు మీకే చెప్పాలి మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ.